2012లో డీప్ లెర్నింగ్ అనేది వచ్చింది. జనవరి 2020లో వచ్చింది. ఇప్పుడు ఫిజికల్ 2024 స్టార్ట్ అయింది. మన కాలేజీల్లో ఇంకా ఏం నేర్పిస్తున్నారు అంటే ఇంకా ఆ క్లాసిక్ మషిన్ లెర్నింగ్ ఉన్నారు. కానీ మనకేం కావాలి, సర్టిఫికేట్ మీద ఏఐ అని బలగుద్దేస్తే సరిపోద్ది, మనకి ఇంకేమీ అవసరం లేదు. మనం ఏం చూసుకుంటాం, ఏఏలో సర్టిఫికేట్ వచ్చిందా లేదా అని చూసుకుంటాం. 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏఏలో జాబ్ రాకపోయినా కానీ ఏ పేరెంట్ క్వశ్చన్ చేయడు, ఏ స్టూడెంట్ కూడా క్వశ్చన్ చేయడు. 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే టీసీఎస్, అదే ఇన్ఫోసిస్, అదే విప్రో, అదే కాగ్నిజెంట్, మళ్ళీ అదే 3 లక్షల జాబ్, 3.5 లక్షల జాబ్, 4 లక్షల జాబ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే. డబ్బులు ఉంటే జంపు, డబ్బులు లేకపోతే కాంప్రమైజ్. అర్థమైందా అండి? ఇవాళ ఇండియాలో రియాలిటీ ఏంటి అని. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరుకి ఏదో ఏఎస్ఎల్ సర్టిఫికేట్ ఇస్తే చాలు, ఏలో మనకి సర్టిఫికేట్ ఇస్తారు. 4 ఏళ్ళ తర్వాత జాబ్ రాకపోయినా కానీ ఎవ్వరు పట్టించుకోరండి, ఎవ్వరూ పట్టించుకోరు. సో ఇప్పుడు అంటే ఏఐ గురించి కూడా అంటే కాలేజ్లో ఏమవుతుందో నేను చెప్తానండి. అంటే ఇప్పుడు ఈ క్లాసికల్ మషిన్ లెర్నింగ్ నుంచి ఇంకా కాలేజీలో కరికులం అనేది డీప్ లెర్నింగ్ కూడా వెళ్ళలేదు. ఇంకా డీప్ లెర్నింగ్ అంటే అక్కడ 2012లో మీకు కనిపిస్తుంది కదండి, క్లాసికల్ మషిన్ లెర్నింగ్ నుంచి ఇంకా డీప్ లెర్నింగ్ కి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే అండి మన వాళ్ళు ఇక్కడ మీకు ఇంకో జోక్ చెప్తాను. మన వాళ్ళు ఏంటంటే కరికులం మారాలి, ఆ బటన్ మారాలి మారకూడదు అని ఒక 2 ఏళ్ళు డిబేట్ చేసుకుంటారు. తర్వాత కొత్త కరికులం డ్రాఫ్ట్ చేయడానికి ఇంకొక 2 ఏళ్ళు పడుతుందండి. ఓకే, తర్వాత టెక్స్ట్ బుక్స్ అప్డేట్ అవ్వడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. తర్వాత ఫ్యాకల్టీ ట్రైన్ అవడానికి 2 ఏళ్ళు పడుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఎన్ఈపి 2020 అని మాట్లాడుకుంటాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చే 2020లో 5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఎవడు ఇంప్లిమెంట్ చేయడు. సో అది కాలేజ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకో 2 ఏళ్ళు, స్టూడెంట్స్ నేర్చుకునేసరికి సంవత్సరం అండి. ఇప్పుడు మన కాలేజ్లన్నీ ఏమనుకున్నాయంటే అండి, అమ్మయ్య మనం రిబన్ కటింగ్ చేద్దాము, అంటే డీప్ లెర్నింగ్ మీద కరికులం చేంజ్ అయినట్టు మనం రిబన్ కటింగ్ చేద్దాం అనుకునే టైంకి జనరేటివ్ ఏఐ వచ్చిందండి. మొత్తం టెక్నాలజీయే మారిపోయింది. మన వాళ్ళు 10 ఏళ్ళు తీసుకుని కరికులం మారుద్దాం అనుకునే లోపు మొత్తానికి టెక్నాలజీయే మారిపోయింది. ఇంకా మనం అదే పాతకాలపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంకా క్లాసికల్ మషిన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నాము. డీప్ లెర్నింగ్ కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ లో మీరు ఎంత పెద్ద కాలేజ్ పేరు చెప్పినా, ఐఐటీస్ ఎన్ఐటీస్ తప్ప జనరేటివ్ ఏఐ పైన ఎవరూ పనిచేయట్లేదు. కావాలంటే మీరు అలా కరికులం తీసి చూడండి, అక్కడ క్లాసికల్ మషిన్ లెర్నింగ్ ఉందా, డీప్ లెర్నింగ్ ఉందా, ఏముందనేది మీకే అర్థమవుతుంది. కానీ ఇవాళ డీప్ లెర్నింగ్ నేర్చుకున్నా అది కూడా అవుట్డేటెడే. ఇవాళ ప్రపంచం అంతా కూడా జనరేటివ్ ఏఐ తర్వాత ఫిజికల్ ఏజెంట్ వైపు వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే అండి, ఇప్పుడు పోనీ నేర్పించేది అదేమన్నా కరెక్ట్ గా నేర్పిస్తారా అంటే అండి, కంప్లీట్ గా మీనింగ్లెస్. బట్టి కొట్టించామా, మార్కులు వచ్చాయా, సిజిపి వచ్చాయా, అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ ఉందండి, నేను మీకు స్విమ్మింగ్ బాగా నేర్పిస్తా. ఎట్లా నేర్పిస్తా అంటే, మీకు నేను ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చిన వీడియో తీసుకొస్తానండి. ఒలింపిక్స్ లో వాడికి ఏమొచ్చిందంటే గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ వచ్చి అబ్బా గోల్డ్ మెడల్ వచ్చిన వీడియో చూపిస్తా. ఓకే, స్విమ్మింగ్ ఇలా చేయాలి అలా చేయాలని నేను కూడా గాల్లో చెప్తా. ఓకే, ఎగిరి చెప్తా మీకు. తర్వాత నేను స్విమ్మింగ్ మీద ఎగ్జామ్ కూడా పెడతా, 20 మార్క్స్ ఎగ్జామ్. స్విమ్మింగ్ ఎలా చేయాలి అని ఎగ్జామ్ పెడతా. ఓకే, స్విమ్మింగ్ ఎలా చేయాలని ఎగ్జామ్ పెట్టిన తర్వాత పిల్లోడు కూడా రాస్తాడు, కాళ్ళు ఎలా ఆడ్చాలి, చేతులు ఎలా ఆడ్చాలి అని రాస్తాడు. ఓకే, ఎగ్జామ్ లో 20కి 20 మార్కులు వచ్చాయి. ఎన్ని మార్కులు వచ్చాయి? 20కి 20 వచ్చాయి. తీసుకెళ్లి మీ పిల్లవాడిని స్విమ్మింగ్ పూల్ లో కూర్చోబెడతానండి. స్విమ్మింగ్ పూల్ లో పెడతాను, ఏమవుతాడు? మునిగిపోతాడు. ఇవాళ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనల్ని ముంచేస్తుంది. ఇవాళ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లల్ని ముంచేస్తుంది. నిజంగానే ₹1,00,000 పొటెన్షియల్ ఉన్నవాడు కూడా ఇవాళ 25,000 జాబ్ తెచ్చుకుని పక్కనోడికి జాబ్ రాలేదు కదా అని సంకలు గుద్దుకుంటున్నాడు. కానీ మనం మాత్రం ఎప్పుడు క్వశ్చన్ చేయం, అలాగే ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతాం. గుంపులో గోవింద, డబ్బులుంటే ఎంఎస్. అర్థమైందా అండి? మనం ఎక్కించిన బస్సే రాంగ్ బస్. ఇప్పుడు నేను మీకు ఒక జోక్ చెప్తాను. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే అండి, పిల్లోని మంచి కాలేజ్ లో జాయిన్ చేస్తాం. మంచి కాలేజ్ అంటే బ్రాండ్ ఉంటే సరిపోద్ది. ఓకే, మంచి కాలేజ్ లో జాయిన్ చేసాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కూడా తీసుకున్నాం, బస్ ఎక్కిచ్చాం. ఓకే, మనం యాక్చువల్గా ఏమో బాంబే వెళ్ళే బస్ ఎక్కిద్దాం అనుకున్నాం అండి. పిల్లోడు ఎక్కడికి వెళ్ళాలంటే బాంబే వెళ్ళాలి. తీరా చూస్తే ఆడు విజయవాడ వెళ్ళాడు. ఓకే, 4 ఏళ్ళ తర్వాత ఎక్కడ ఉన్నాడు అంటే విజయవాడలో ఉన్నాడు. అదేంటి, నేను అన్ని కరెక్టే చేయాలి. పేరెంట్స్ కూడా ఏమనుకుంటాం అంటే అండి, ఇది మనకు తెలియకే. అంటే నేను ఇంత ఆవేదనతో మాట్లాడుతానంటే తెలియకే, అవేర్నెస్ లేక. ఇవాళ పేరెంట్స్ కూడా ఏమనుకుంటారంటే అండి, నేను మా వాడిని మంచి కాలేజ్ లో జాయిన్ చేశాను, పెద్ద కాలేజ్ లో జాయిన్ చేశాను, మంచి పేరున్న కాలేజ్ లో జాయిన్ చేశాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కూడా తీసుకున్నాను, ఓకే అని మనం గర్వపడతాం. అంటే బస్ ఎక్కించాను, మంచి సీట్ లో కూర్చున్నాడు, టాటా కూడా చెప్పాను, వాడు కూడా నాకు టాటా చెప్పాడు. 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత
వాడు తీరా చూస్తే ఎక్కడికి వెళ్ళాడంటే బాంబే వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాడంటే విజయవాడ వెళ్ళాడు. అదేంటి విజయవాడ వెళ్ళాడు అదే, మనం ఏమో పెద్ద పెద్ద అనుకున్నాం, వీడికేమో హైపెడ్ జాబ్లు వచ్చేస్తాయి అనుకున్నాం, వీడికి జాబే రాలేదు, వీడు 3 లక్షల జాబ్ దగ్గర సెటిల్ అయ్యాడంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, మనం ఎక్కించిన బస్సే తప్పు బస్ అండి, మనం జాయిన్ చేసే కాలేజ్లే తప్పు కాలేజ్లు. ఎందుకంటే ఇవాళ ఐఐటీస్ ఎన్ఐటీస్ తప్ప మీరు ఏది తీసుకున్నా పేరుకి సర్టిఫికేట్ ఇవ్వడం వరకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నిజంగానే నేర్పిస్తున్నారా అంటే లేదు, ఎక్కడో పాతకాలపు, ఇంకా పాతకాలపు అవుట్డేటెడ్ క్లాసికల్ మషిన్ లెర్నింగ్ నుంచి ఇంకా డీప్ లెర్నింగ్ కూడా కరికులం రాలేదు. యాజ్ ఏ పేరెంట్ మనకు కూడా తెలియకపోవడం వల్ల మనం ఏమనుకుంటాం అంటే ఓకే ఏఐ అని ఉంది కదా, బీటెక్ యూజీసీ అప్రూవ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా అని ఊకొట్టేస్తాము. అర్థమైందండి? సో ఇప్పుడు నేను మీకు ఒక ఫామ్ ఇస్తున్నానండి. ఈ ఫామ్ ఎవరు ఫిల్ చేయాలంటే ఎవరైతే చాలా సీరియస్ గా ఉన్నారో, మాకు ఇట్లా ఏదో పేరుకి ఫార్మాలిటీకి మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వద్దు, మేము మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఇక్కడ జెన్యున్ గా ఎట్లా నేర్పిస్తున్నారు, ఓకే మేము ఇవాళ ఇండియాలో 10 క్యాంపస్లు అండి, 10 క్యాంపస్లలో చేస్తున్నాము, మేము ఎలా చేస్తున్నాము అని మాకు జెన్యున్ గా తెలుసుకోవాలి. మీకు ఇంకోటి చెప్తున్నానండి, మీ పిల్లలు టాపర్లు అవ్వాల్సిన అవసరం లేదు. ఐఐటి రాకపోయినా మాకు ఎలాంటి స్టూడెంట్స్ కావాలంటే అండి, ఇక్కడ ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఫుల్ గా ఉంటుందండి. దాని గురించి కూడా నేను మాట్లాడతాను. అంటే చదవాల్సిన టైంలో కరెక్ట్ చదివిస్తామండి. ఎందుకంటే ఇక్కడ ఎంజాయ్మెంట్ ని పక్కన పెట్టి చదివేయాలని మేము ఎప్పుడు మేము ఎండోర్స్ చేయము. ఎంజాయ్మెంట్ ఉంటుంది. కాకపోతే ఆ చదివే టైం ఏదైతే ఉంటుందో ఆ చదివే టైంలోని ఏదైతే కావాలో అది చదవటం అనేది ఇంపార్టెంట్. సో మీలో ఎంతమంది సీరియస్ పేరెంట్స్ ఉన్నారు, ఎంతమంది సీరియస్ స్టూడెంట్స్ ఉన్నారు అనేది మేము కూడా తెలుసుకుంటాము. అది తెలుసుకుని మీరు ఈ మీట్ లో జస్ట్ ఈ ఫామ్ లో మీరు ఫిల్ చేయాల్సింది ఐ డోంట్ వాంట్ ఓల్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం, ఐ వాంట్ టు లెర్న్ న్యూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. మీరు కనుక ఓల్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లోకి వెళ్ళారా, నేను ఇప్పుడే చెప్తానండి, ఇవాళే మీకు రాసిస్తాను, 2029 లో మీ పిల్లలకి జాబులు రావు. అసలు చైనా ఎక్కడికి వెళ్తుంది, యుఎస్ ఎక్కడికి వెళ్తుంది, అందరూ అసలు ఏం తయారు చేస్తున్నారు, మనం ఇంకా ఎక్కడున్నాము. మన పిల్లలు కాలేజీకి వెళ్ళి పడుకుంటున్నారు, నిద్రపోతున్నారు. ఫ్యాకల్టీ బోర్ కొడుతుంది, ఫ్యాకల్టీకి నేర్పించడం రావట్లేదు, ఆ కరికులంలు అవుట్డేటెడ్ గా ఉన్నాయి. అదేమన్నా మీనింగ్ఫుల్ గా నేర్చుకుంటారా అంటే లాస్ట్ మినిట్ లో నైట్ అవుట్లు చేసి మీకు ఏదో సిజిపిఎల్ చూపిస్తారు. కానీ అలా చేసినా కానీ 4 ఏళ్ళ తర్వాత ఏమీ మిగలదు. క్లియర్ కదండి? సో మీరు ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ డన్ అని పెట్టొచ్చండి. ఎంతమంది నిజంగానే జెన్యున్ గా సీరియస్ గా ఉన్న వాళ్ళు ఉన్నారో మాకు తెలుస్తుంది. ఇంకొక 10 minutes లో ఈ మీటింగ్ లో సొల్యూషన్ అంటే మేము ఎన్ఐఐటి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీలో మా దగ్గర ఉన్న 10 క్యాంపస్లు ఏంటి, మేము ఎక్కడెక్కడ చేస్తున్నాము అండ్ ఇక్కడ మేము తీసుకొచ్చిన సొల్యూషన్స్ ఏంటి అనేది చాలా క్విక్ గా నేను ఒకసారి చూపిస్తానండి. సో మీరు ఫామ్ ఫిల్ చేసి చాట్ లో ఏమని పెట్టాలి అంటే డన్ అని పెట్టాలండి. సో ఇప్పుడు నేను చాట్ లో ఒకసారి మళ్ళీ ఈ లింక్ అనేది పెట్టాను. సో యా, సో ఒకసారి మీరు జస్ట్ ఆ ఫామ్ ఫిల్ చేసేసి డన్ అని పెట్టొచ్చు. అండ్ ఇంకొక 10 minutes లో అవుతుందండి. ఈ 10 minutes అంటే నేను చెప్తున్నాను కదండి, మీ పిల్లల విషయంలో మీకు రెండే అండి, పెళ్లి కాలేజ్. ఓకే, పెళ్లికి మనం నెలలు తీసుకుంటాం, కాలేజ్ కి ఈ మీటింగ్ లో మీకు ఒక 10 నిమిషాలు ఎక్స్టెండ్ అయినా ఏమీ తప్పులేదండి. ఓకే, సో ఒక 10 minutes లో సొల్యూషన్ ఏంటి అనేది చూద్దాం. కానీ నేను సొల్యూషన్ అయితే అందరికి చెప్పనండి. మేము అంటే ఐఐటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది కొంతమంది స్టూడెంట్స్ కి తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం ఇది. ఓకే, సో ఎవరైతే నిజంగానే మేము మార్కులతో అసలు పిల్లల్ని జడ్జ్ చేయమండి, ప్రతి స్టూడెంట్ డైమండ్ అండి మేము బిలీవ్ చేస్తాము. ఓకే, సో మార్కులు మీ పిల్లల మార్కులతో మాకు అనవసరం. ఇక్కడ వేరే కంప్లీట్ గా న్యూ సెలక్షన్ ప్రాసెస్ ఉందన్నమాట. అదేంటనేది కూడా నేను డీటెయిల్ గా చెప్తాను. బట్ మేము ఎట్లాంటి స్టూడెంట్స్ కోసం చూస్తున్నాం అంటే, సార్ మీరు చెప్పింది నిజం సార్. ఓకే, మీరు చెప్పింది కళ్ళకు కట్టినట్టు మాకు తెలుస్తుంది. ఓకే, బయట కాలేజీల పరిస్థితి ఏంటి అనేది మాకు తెలుసు, మేము ఫ్లోలో కొట్టుకెళ్ళాలనుకోవట్లేదు అని ఎవరైతే చాలా సీరియస్ పీపుల్ ఉన్నారో, సో చాలా మంది ఫామ్ లో డన్ అని ఫిల్ చేస్తున్నారండి. ఒక 1 minute టైం ఇస్తాను, చక్కగా మీరు కూడా ఫిల్ చేయండి. సో నేను చాట్ లింక్ పెడుతున్నానండి. సో ఫామ్ లింక్ నేను మళ్ళీ పెడుతున్నాను, కొంతమంది అడిగారు. సో ఈ ఫామ్ లో మీరు ఫిల్ చేయాల్సింది ఏంటి అంటే ఎనీథింగ్, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, అండర్స్టూడ్, ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఓల్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐ వాంట్ టు నో ద సొల్యూషన్, ఇట్లాంటివి మీరు ఫిల్ చేస్తే సరిపోతుందండి. అట్లీస్ట్ ఓకే పీపుల్ అర్థం చేసుకుంటారు
ఉన్నారు అనేదైనా మాకు తెలుస్తుందండి. సో మీరు ఖచ్చితంగా ఫామ్ ఫిల్ చేయండి. ఇంకొక 10 మినిట్స్ లో సొల్యూషన్ పార్ట్ వరకు మేము ఇక్కడ ఏం చేస్తున్నాము, మా దగ్గర ఆల్రెడీ లాస్ట్ ఇయర్ దాని ముందు ఇయర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. సో వాళ్ళు ఎట్లాంటి మైల్ స్టోన్స్ అచీవ్ చేశారు ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా ఒకసారి చెప్తానండి. సో ఒకసారి నేను ఫామ్ లింక్ మళ్ళీ పెడుతున్నానండి, కొంతమంది అడుగుతున్నారు. సో ఓకే, సో లాస్ట్ 10 మినిట్స్ అండి, మీరు టైం పెట్టినా పర్లేదండి, టైం పెట్టకపోతే మీకే నష్టం, మాకేం పోయేది లేదు. ఓకే, సో లాస్ట్ 10 మినిట్స్ ఆఫ్ ద సెషన్ వెరీ అంటే సొల్యూషన్ ఏంటి అనేది చూస్తాము. ఓకే, సో నేను ఇక్కడ బీటెక్ ఎలా వస్తుంది, ఓకే బీటెక్ డిగ్రీ వేస్తామండి, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్. మీకు కావాల్సిన డేటా సైన్స్ ఇవే ఉంటాయి. సో అది కూడా నేను ముందే రివీల్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ 10 క్యాంపసెస్ అండి మనకి మొత్తం ఇండియాలో, ఢిల్లీ కాడ నుంచి కింద చెన్నై వరకు కూడా మొత్తం 10 క్యాంపసెస్ ఉన్నాయి. ఈ 10 క్యాంపసెస్ లో చేస్తున్నాము. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను వివరంగా చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు అర్థమైందా అండి, అంటే బయట పరిస్థితి ఏంటి అనేది ఎంత క్లియర్ గా అర్థమైంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక్కసారి ఫామ్ ఫిల్ చేయాలండి. కొంతమంది చాట్ లో పెడుతున్నారు, చాట్ లో పెడితే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత చాట్ ఎండ్ అయిపోతుందండి. సో ఫామ్ లో ఫిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి మీరు ఫామ్ లో ఫిల్ చేసేలాగా పెట్టండి. ఓకే, సో ఫామ్ లో ఫిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫామ్ లో ఫిల్ చేసుకునేలాగా పెట్టాలండి. సో ఫామ్ లో ఫిల్ చేసి డన్ అని పెట్టండి. సో ఒక్కసారి నేను జస్ట్ చాట్ ఆఫ్ చేస్తున్నానండి. సో ఒకసారి కంటిన్యూ చేద్దాం. ఓకే, సో మీరు ఫామ్ అయితే ప్యారల్ అయినా ఫిల్ చేస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు మేము ఇక్కడ తీసుకొచ్చిన సొల్యూషన్ ఏంటి అనేది చూద్దామండి. సో ఫస్ట్లీ అంటే మనం స్టార్ట్ చేసిన పాయింట్ అండి, ఐఐటీలో ఏదైతే అవుట్కమ్స్ వస్తున్నాయో ఆ ఐఐటి అవుట్కమ్స్ అనేవి మేము ఎన్ఐఐటి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీలో మేము ఎట్లా తీసుకొస్తున్నాము అనే టాపిక్ దగ్గర మనం ఉన్నామండి. ఓకే, సో మనకి మొత్తానికి మనం చూస్తే 10 క్యాంపసెస్ ఉన్నాయండి. ఢిల్లీ, జైపూర్, పూణే, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, మ్యాంగ్లూర్, చెన్నై, పాండిచ్చేరి. చక్కగా మనం ఇది ఒక 10 క్యాంపసెస్ లో మా వంతు, మా స్ట్రాంగ్ టీమ్ ఆఫ్ ఐఐటియన్స్ అండి, నేను చెప్పాను 2000 మంది పనిచేస్తున్నాము ఇండియాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకురావడానికి. వాళ్ళ మా ఫుల్ టైం టీమ్ 2000, మాకు ఒక 300 కోట్ల ఫండింగ్ కూడా వచ్చింది. దీన్ని ఇంకా బాగా తీసుకెళ్ళండి అని గవర్నమెంట్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే, సో నేను ఇంకా చెప్పినట్టు ఇవన్నీ క్యాంపసెస్ అండి, మన ఢిల్లీ క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్, వీటన్నిటి గురించి కూడా మీరు మా క్యాంపస్ కి విజిట్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్ గా చెప్తారు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్, ఇది పిల్లల కోసం చెప్తానండి. మీకు అంటే ఇప్పటి వరకు చదువు గురించి మాట్లాడాం కాబట్టి పిల్లల కోసం ఇది ఒక 2 మినిట్స్ చెప్తున్నాను. ఇక్కడ మీకు అన్ని ఉంటాయి, మామూలు కాలేజ్ లో ఏవైతే ఉంటాయో కంప్లీట్ ఫుల్ రౌండ్ ద ఇయర్ ఎంటర్టైన్మెంట్ అనేది కూడా ఉంటుంది. చదువుతో అంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు చదువు అనేది ఇంపార్టెంట్ థింగ్. మన నెక్స్ట్ 4 ఏళ్ళు జాయిన్ అయ్యేది చదువు కోసం. ఓకే, బట్ ఇప్పటి వరకు మనం చదువు గురించే మాట్లాడాం కాబట్టి పిల్లల కోసం చెప్తానండి. ఇక్కడ అన్ని క్లబ్స్ ఉంటాయి. ఓకే, రకరకాల క్లబ్స్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్సర్ క్లబ్ కాడి నుంచి ప్రతి క్లబ్స్ ఉంటాయండి. అండ్ రౌండ్ ద ఇయర్ అంటే నార్మల్ కాలేజ్ లో ఎలా అయితే ఈవెంట్స్ జరుగుతాయో, వెల్కమ్ ఫెస్ట్ కాడి నుంచి, స్పోర్ట్స్ డే కాడి నుంచి, మేము మా స్పోర్ట్స్ డే కూడా హైదరాబాద్ లో అయితే గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ డే చేసామండి. కల్చరల్స్ అవ్వచ్చు, దసరా సెలబ్రేషన్స్ అవ్వచ్చు, అలా ప్రతి ఐపీఎల్ ఫైనల్ సెలబ్రేషన్ అవ్వచ్చు, అట్లా మ్యూజిక్ బ్యాండ్స్ రావటం అవ్వచ్చు, అన్ని ఉంటాయి. అంటే నార్మల్ కాలేజ్ లో ఏవైతే జరుగుతాయో అవన్నీ ఇక్కడ జరుగుతాయి అనేది ఫస్ట్ మీరు అంటే ఓన్లీ చదివే కాదండి, హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద మేము కూడా చాలా ఫోకస్ పెడతాము. సో నేను ఇందాక చెప్పాను స్పోర్ట్స్ డే గచ్చిబౌలి స్టేడియంలో చేసామని, మ్యూజిక్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా వస్తాయండి. ఐపీఎల్ గురించి నేను మాట్లాడాను. సో ఇట్లా అన్ని ఈవెంట్స్ జరుగుతాయి. సో నార్మల్ కాలేజ్ లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. ఓన్లీ చదువు అని ఇక్కడ అదొకటే కాదండి. కాకపోతే అన్ని ఎంటర్టైన్మెంట్ తో పాటు చదువు విషయంలో మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ మాకు వచ్చిన ఏదైతే ఫండింగ్ ఉందో ఆ ఫండింగ్ వల్ల ఒక 300 కోట్ల ఫండింగ్ రావడం వల్ల మేము ఇక్కడ వెరీ స్ట్రాంగ్ R&D టీమ్ పెట్టుకున్నాం అండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం పెట్టుకున్నాము. ఈ టీంలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అంటే, మీరు చూస్తే అమెజాన్ లో పనిచేసిన వాళ్ళు, NVIDIA లో పనిచేసిన వాళ్ళు, బిట్స్ పిల్లల్లో చదివిన వాళ్ళు, ఓకే రోబోటిక్స్ మీద వర్క్ చేసే వాళ్ళు, IITs లో చదివిన వాళ్ళందరూ కూడా ఈ R&D టీమ్ లో పార్ట్ ఉన్నారండి. ఈ R&D టీం ఏం చేస్తుంది అంటే, మేమే సొంతంగా చాలా ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీటింగ్ లో ప్రాంప్ట్ టు UI అనేది స్టార్టింగ్ లో ఒకటి చూపించాను, ఎంతమంది గుర్తుంది, మర్చిపోయారా? అంటే సాఫ్ట్వేర్ నే తయారు చేసే సాఫ్ట్వేర్, ఆర్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తయారు చేసి చూపించాము, లేకపోతే ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అలా ఏ యాప్ అయినా తయారు చేస్తుందండి. సో అట్లాంటి ప్రాంప్ట్ UI కూడా మన టీమే తయారు చేశారు. ప్రాంప్ట్ UI కాదండి, అట్లాంటి ఇంకా ఎన్నో సాఫ్ట్వేర్స్ అంటే జనరేటివ్ AI యూజ్ చేసి మా టీము సొంతంగా ఇవాళ తయారు చేశారండి. మేము అట్లనే మాక్ ఇంటర్వ్యూ ప్లాట్ఫామ్ ఒకటి తయారు చేశాము. మా క్యాంపస్ కి మీరు విజిట్ చేసినప్పుడు మా టీం దీని గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తారు. ఇవాళ ఏదైతే తయారు చేశామో, ఈ ఎడ్యుకేషన్ లో మేము ఏదైతే తయారు చేశామో అవన్నీ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే నేను చెప్పాను కదండి, మన మొత్తం అంటే ప్రైమ్ మినిస్టర్స్ కాడి నుంచి అన్ని దేశాల రాష్ట్రాల్లో ఉన్న టాప్ పీపుల్ అంటే ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో, యునైటెడ్ నేషన్స్ ఎంత పవర్ఫుల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంత పవర్ఫుల్,
అంతే పవర్ఫుల్ బాడీ ఏంటంటే అండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు మొత్తం దేశంలో కేవలం 100 ఆర్గనైజేషన్స్ ని ఎంచుకున్నాయండి. అందులో మేము నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఒక ఆర్గనైజేషన్. మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నాయి అంటే ఎడ్యుకేషన్ లో మేము చేసే అంత ఇంపాక్ట్ ఇంకెవ్వరూ క్రియేట్ చేయట్లేదు వరల్డ్ లో. మేము ఏదైతే ప్రొడక్ట్స్ తయారు చేసి పిల్లలతో అవి నేర్పించుకుంటూ తీసుకెళ్తామో అట్లా ప్రపంచంలోనే ఎవరూ చేయట్లేదని చెప్పి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళే మమ్మల్ని సెలెక్ట్ చేశారండి. అంటే మేము ఇక్కడ ఇండియాలో చేసేది ఇండియాలో ఒక్కరికే కాదు, ఇంకా చాలా దేశాల్లో చాలా మందికి అవసరం అని చెప్పి మనల్ని సెలెక్ట్ చేశారనమాట. సో మనకి ఇక్కడ సెపరేట్ గా ఒక R&D టీము, వాళ్ళు కంటిన్యూస్ గా ఏంటంటే సొంతంగా ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తారు. అక్కడ వచ్చిన నాలెడ్జ్ ని మన కరికులం లో ఇన్కార్పొరేట్ చేస్తారు. R&D టీము మేము తయారు చేసిన ప్రొడక్ట్స్ ఇవాళ ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు, మేము వర్క్ చేసే అన్ని కంపెనీలు కూడా మేము తయారు చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా వాడుతున్నాయండి. సో అంటే మేము తయారు చేసిన ప్రొడక్ట్ ఎంత విలువ ఉంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళే మనల్ని దీంట్లో సెలెక్ట్ చేస్తారు. అది కాకుండా మనకి కరికులం డిజైన్ టీమ్ అని ఉంటారండి. కరికులం కూడా ఏంటంటే అండి లేటెస్ట్ గా వచ్చేవి ప్రతి 6 నెలలకి కూడా మనకి కరికులం లో అప్డేట్ అయిపోతుంది అనమాట. ఈ కరికులం టీమ్ ఎవరెవరితో పనిచేస్తారు అంటే మనకి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ లో పనిచేసే వాళ్ళండి. వాళ్ళ ఐఐటియన్స్ పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నా మన ఇండియాలో ఎడ్యుకేషన్ మీద పనిచేస్తున్నారు అని చెప్పి గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లో వీళ్ళందరికీ మనం డబ్బులు ఇస్తే వీళ్ళు రాలేదండి. వీళ్ళందరూ కూడా ఇండియాలో క్వాలిటీ ప్రొడ్యూస్ అవ్వాలి, ఇండియా ముందుకెళ్ళాలి అనే స్ట్రాంగ్ మైండ్ సెట్ వాళ్ళకి కూడా ఉంది. కాబట్టి ఇవాళ వీళ్ళందరూ మనకి సపోర్ట్ చేస్తూ బెస్ట్ కరికులం ని డిజైన్ చేసడంలో వాళ్ళు చేస్తున్నారండి. అట్లనే వీళ్ళే కాకుండా కంపెనీ హెచ్ఆర్లు, అంటే కంపెనీలో హైరింగ్ హెడ్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఇక్కడ మీకు కొన్ని కంపెనీస్ కనిపిస్తున్నాయి, ఫ్లిప్కార్ట్, అమెజాన్, నెట్వెస్ట్, టెక్ మహీంద్రా, ఈ కంపెనీలో ఉన్న హెచ్ఆర్ హెడ్స్ కూడా డైరెక్ట్ గా మనకి ఫ్యూచర్ లో ఇట్లాంటి అవసరాలు ఉన్నాయి, దానికి తగ్గట్టు మీరు కరికులం ని డిజైన్ చేయండి అని డైరెక్ట్ గా వాళ్ళ ఇన్సైట్స్ మనకి ఇస్తున్నారు. సో అట్లా మన కరికులం డిజైన్ టీమ్ అనేది మన R&D టీమ్ తో పనిచేస్తుంది, ఈ గ్లోబల్ మెంటర్స్ తో పనిచేస్తారు, కంపెనీల్లో ఉన్న హెచ్ఆర్లతో పనిచేస్తారు, అండ్ అలానే స్టూడెంట్ లెర్నింగ్ ప్యాటర్న్స్, అంటే ఇక్కడ మనకి స్టూడెంట్ సక్సెస్ టీమ్ అనేది ఒకటి ఉంటుందండి. సో ఆ సక్సెస్ టీమ్ కి ఏంటంటే రకరకాల డాష్ బోర్డ్స్ ఉంటాయి. అంటే అంతా అయిపోయిన తర్వాత స్టూడెంట్ నేర్చుకోవట్లేదు అనేది కాకుండా ప్రొయాక్టివ్ గా ముందు నుంచే స్టూడెంట్ ఎట్లా నేర్చుకోవాలి అనే వైపు ముందుకు వర్క్ చేస్తారు. ఇవన్నీ కరెక్ట్ గా రైట్ ప్లేస్ లో ఉన్నాయి కాబట్టి అండి ఇవాళ మన పిల్లలందరూ కూడా సొంతంగా డ్రోన్స్ తయారు చేయడం కానించి, అంటే డ్రోన్స్ తయారు చేయడం అంటే ఆ డ్రోన్ ని ఇందాక నేను ఫిజికల్ అని చెప్పాను కదండి, ఆ డ్రోన్ వెళ్ళి పాట్రోలింగ్ చేస్తుందా, ఆ డ్రోన్ వెళ్ళి డెలివరీ చేస్తుందా, అట్లాంటి డ్రోన్స్ ని ఫస్ట్ సెమిస్టర్ లోనే తయారు చేశారండి. రోబోటిక్ ఆర్మ్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఇలా వర్చువల్ రియాలిటీ, ఇట్లా 3D ప్రింటింగ్, ఇట్లా ఎన్నో లేటెస్ట్, అంటే ఏదైతే ఫిజికల్ AI అని నేను మాట్లాడానో దాని మీద ఈ పిల్లలందరూ కూడా వర్క్ చేస్తున్నారండి. అండ్ వీళ్ళు నేర్చుకునేది కూడా రకరకాల ఇన్సైట్స్ వీళ్ళు ఎవరిని తెచ్చుకుంటున్నారు అంటే ఆల్రెడీ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ లో ఎవరైతే పనిచేస్తున్నారో అట్లాంటి వాళ్ళ నుంచి ఈ ఇన్సైట్స్ అన్ని కూడా తెచ్చుకుని పనిచేస్తున్నారనమాట. జనరల్ గా ICPC అంటామండి, ఈ పదం కూడా చాలా మందికి తెలియదు. ఒలింపిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంటాము. ఒలింపిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంటే ICPC, IITs లోనే చాలా మందికి తెలుస్తుంది. సో ICPC లో వరల్డ్ ఫైనల్స్ కి వెళ్ళిన వాళ్ళు కూడా మన పిల్లల్ని వాళ్ళ గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఉన్న పిల్లలు ఎట్లాంటి వాళ్ళు అంటే ఆల్రెడీ Dream11 CEO కానించి మన మెటా కంపెనీ ఉంది కదండి, మెటా కంపెనీకి ఈ మధ్యలో కనిపించే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ మెటా కంపెనీకి హెడ్, మొత్తం ఇండియాకే హెడ్ అనమాట. అలానే మనకి రితేష్ అగర్వాల్ షార్క్ ట్యాంక్ లో వెరీ వెరీ ఫేమస్ పర్సన్. సో ఓయో కంపెనీ ఫౌండర్ అనమాట. అట్లాంటి వాళ్ళని కలుస్తూ చక్కగా ఇన్సైట్స్ గెయిన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో అట్లాంటి వాళ్ళని కూడా మన స్టూడెంట్స్ కి ఎక్స్పోజర్ అనేది ఉంటుందండి. సో అది కాకుండా ఇక్కడ వెరీ ప్రౌడ్ థింగ్ అండి, వెరీ రీసెంట్ గానే ఒక ఈవెంట్ జరిగింది. అందులో మహారాష్ట్ర ఐటీ మినిస్టర్ మన పిల్లల్ని కలిసి ఏమన్నారు అంటే ఒక్క 2 ఏళ్ళు ఆగితే నేను మీ ఆటోగ్రాఫ్ నేను తీసుకుంటానని చెప్పారు. ఐ థింక్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ ఆర్ స్టూడెంట్స్ హావ్ గాట్ అండి. అండ్ మేము కరెక్ట్ డైరెక్షన్ లోనే వెళ్తున్నాము అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో, అంటే 2వ ఇయర్ కాదు, 3rd ఇయర్ కాదు, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో మన దగ్గర ఒక 150 స్టూడెంట్స్ కి పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది వచ్చిందండి. 150 స్టూడెంట్స్ ఇవాళ పెయిడ్ ఇంటర్న్షిప్ సాధించారు. ఓకే, కంపెనీస్ ఆల్రెడీ వీళ్ళ మీద ఖర్చు చేస్తున్నాయండి. సో ఎప్పుడెప్పుడు బయటకు వస్తారు, ఎందుకంటే ఇవాళ మనం నేర్చేది అవుట్ డేటెడ్ కాదు, కంపెనీస్ కి ఏదైతే అవసరమో అది రియల్ టైమ్ లో నేర్పించుకుంటూ వెళ్తున్నాము. ఇవాళ మనం R&D టీం పెట్టుకోవటము అండ్ కరికులం డిజైన్ టీం అనేది పెట్టుకోవటం వల్ల ఎప్పుడూ అవుట్డేటెడ్ ఇవి ఫాలో అవ్వకుండా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతున్నాము. ఇవాళ మా కంపెనీలోనే లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకోవటం మీద ఒక 50 మంది ఉంటారండి. వాళ్ళ పని ఏంటంటే చదువుకోవటం, వాళ్ళు ఇప్పటికీ చదువుకుంటూనే ఉంటారు. లేటెస్ట్ టెక్నాలజీలన్నీ ఏదొస్తే అది నేర్చుకుంటారు, దాని మీద ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తారు. అది R&D టీం చేసే పని. ఆ టీంకే మేము కొన్ని వందల కోట్ల ఆ టీం మీద మేము ఖర్చు పెడుతున్నాము. అలా ఖర్చు పెడుతున్నాం కాబట్టి మేము కూడా ప్రొడక్ట్ తయారు చేయగలుగుతున్నాము
అర్థమైంది కదండి. అండ్ మేము కరెక్ట్ డైరెక్షన్ లోనే వెళ్తున్నాము అనే దానికి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో 150 పెయిడ్ ఇంటర్న్షిప్స్ వచ్చాయండి. మా అంచనా ఏంటి అంటే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఇంకొక 2 మంత్స్ కి ఒక 400 దాటుతాయి. అంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద స్టూడెంట్స్ కి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లోనే కంపెనీస్ అచీవ్ చేసుకుంటున్నాయి. ఈ పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే కూడా చాలా లో ఉన్న స్కిల్ కి వాళ్ళు డబ్బులు ఇస్తారండి. అర్థమైందా అండి? సో అట్లనే ఇక్కడ అంటే జాబ్ అనేది లాస్ట్ థింగ్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జాబ్ అనేది ఏంటి అంటే చాలా చిన్న థింగ్. అందరూ కూడా సొంతంగా కంపెనీస్ పెట్టే వైపు వర్క్ చేస్తున్నారండి. సొంతంగా వాళ్ళ తయారవుతున్నారు. అది ఉంది అంటే జాబ్ రావడం అనేది చాలా ఈజీ అండి. మీరు అర్థం చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. సో ఇప్పుడు ఎంతమందికి ఇదంతా నచ్చిందండి? ఎంతమంది ఈ కొత్త సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే బోరింగ్ ల్యాబ్స్ అంటే ఇప్పుడు కాలేజీలో ఏమవుతుందంటే అండి అన్నెసరీ సబ్జెక్టులు. ఆ సబ్జెక్టులు ఎందుకు చదువుతారో తెలియదు. అన్నెసరీ అంటే అన్నెసరీ మీనింగ్లెస్ సబ్జెక్టులు. చివరికి జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అంటే మహా అయితే ఒకటో రెండో ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ ఒకటో రెండో ఇంప్లిమెంట్ చేయడం కూడా అసలు ఎందుకు చదువుతున్నాం ఏంటో కూడా తెలియదు. ఈ కోర్స్ చేశాను, ఆ కోర్స్ చేశాను. ఇవాళ కోర్సులు చేయని స్టూడెంట్స్ ఎవరు ఉన్నారండి? బయట మార్కెట్ ఉంది. తుమ్మితే సర్టిఫికెట్ సర్టిఫికెట్లు సంపాదించుకో ఒక బీటెక్ స్టూడెంట్ తలుచుకుంటే 10 రోజుల్లో 50 సర్టిఫికెట్లు సంపాదిస్తాడు. ఫేక్ సర్టిఫికెట్లు. సో అదండి. అంటే ఇవాళ ఆయన ఆ హెచ్ఆర్ మాకు చెప్తున్నారనమాట. హైరింగ్ మేనేజర్ మాకు చెప్తున్నారు. చాలా పెద్ద కంపెనీ అండి. ఆయన ఏం చెప్తున్నారంటే పిల్లలు బయట కాలేజీలో చూస్తే అండి అంటే 99.9% ఒకే ప్రాజెక్ట్. అందరూ సేమ్ ప్రాజెక్టులు పెడతారు. పైగా దరిద్రం ఏంటంటే కాలేజ్‌లో ఉన్న ఫ్యాకల్టీయే మీ సీనియర్ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ చేసినవన్నీ తెచ్చుకొచ్చేయంట్రా అవి పెట్టేసుకోండి అని చెప్తున్నారు. 5 ఏళ్ల ముందు వాళ్ళ కాలేజ్‌లో హైరింగ్ చేసుకున్నప్పుడు ఏ ప్రాజెక్ట్ అయితే కనిపిస్తదో ఇవాళ కాలేజ్‌కి హైరింగ్‌కి వెళ్ళినా కానీ యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ ప్రాజెక్ట్ కనిపిస్తది అని చెప్తున్నారండి. ఎంతమందిది అర్థమైందండి నేను చెప్పింది లాస్ట్ లో? అంటే మన మన దౌర్భాగ్యం ఏంటి కాలేజీల్లో అంటే కాలేజ్‌లో ఉన్న ఫ్యాకల్టీయే దరిద్రం. ఏంటంటే అండి ఫైనల్ ఇయర్ లో అదే మీ సీనియర్లు సూపర్ సీనియర్ ప్రాజెక్టులు ఉంటే అవి పెట్టేసుకోండి సరిపోద్ది అని మార్కులు వేసేస్తున్నారు. పైగా ఇంకొక వెరీ ప్రౌడ్ థింగ్ చెప్తానండి. బయట కాలేజీలో అసలు అటెండెన్స్ అంటే ఫార్మాలిటీకి 75% అని పెడతారండి. కానీ అది 60% దగ్గర ఉంది. చాలా కాలేజీలో ఏంటంటే ప్రాబ్లం అవ్వకూడదు కాబట్టి అటెండెన్స్ కాలేజ్ వాళ్ళే వేసేస్తున్నారు. సో ఇదివరకు రోజుల్లాగా 70% దగ్గర కూడా అటెండెన్స్ ఏ పిల్లలది లేదండి. అలాంటిది మా దగ్గర అసలు అటెండెన్స్ లేకపోయినా కానీ ఇవాళ మేము 95% అటెండెన్స్ మేము పిల్లలకి చెప్పక్కర్లేదండి. అంటే నువ్వు క్లాస్‌కి రాని కూడా చెప్పక్కర్లేదు. వాళ్ళకే వచ్చేసింది. ఇలా నేర్చుకుంటే జాబ్‌లొస్తాయి, నేర్చుకుంటే కంపెనీలొస్తాయనే మెచ్యూరిటీ వాళ్ళకి వచ్చేసింది. ఎందుకంటే మేము కూడా యూతే అండి. మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మా కంపెనీలో ఉన్న వాళ్ళందరం కూడా యూతే. సో మేమేం చేస్తున్నాము, ఎలా పని చేస్తున్నాము, ఇంత ఐఐటీయన్స్ మధ్యలో ఎలా పెరుగుతున్నారు, వీళ్ళందరినీ చూసి ఇన్‌స్పైర్ అయిపోయి ప్రతి 15 రోజులకి గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే వాళ్ళందరూ వచ్చి పిల్లలతో మాట్లాడతారు. రకరకాల కంపెనీస్‌లో పనిచేసే వాళ్ళందరూ వచ్చి పిల్లలతో మాట్లాడతారు. నేను చెప్పాను కదండీ ముందు ఎట్లాంటి వాళ్ళని కలిసారు అని. సో వీళ్ళు అంటే డ్రీమ్ 11 సీఈఓలని, మెటా ఇండియా హెడ్స్‌ని, ఓయో హెడ్‌ని ఇట్లాంటి వాళ్ళని కలిసి ఓకే. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే వాళ్ళని, గూగుల్‌లో పనిచేసే వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళందరినీ కలిసి వాళ్ళు నేర్చుకుంటారండి. సో, అందుకని ఇవాళ మనం అటెండెన్స్ గురించి అసలు పిల్లలకి చెప్పక్కర్లేదండి. వాళ్ళకి వాళ్ళే అంటే ఇదెలా అంటే అండి చిన్నప్పుడు పిల్లలకి బ్రష్ చేసుకోమని చెప్తాం. పెద్దయ్యాక చెప్తామా? ఎందుకు చెప్పం వాళ్ళకి అర్థమైపోయింది. అట్లనే ఇక్కడ ఏంటంటే అండి కాలేజ్‌కి రావాలి అనేది అసలు మనం చెప్పక్కర్లే. ఇక్కడ ఏం క్వాలిటీ ఉంది, ఏం నేర్చుకుంటున్నారు, ఇది నేర్చుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటదనేది మనం చెప్పక్కర్లేకుండా పిల్లల్ని తయారు చేయడం అనేది మేము అచీవ్ చేసిన బెస్ట్ థింగ్ అండి. అర్థమైందండి. వాళ్ళ కంపెనీస్ మనకి ఎప్పుడు ఫండింగ్ ఇస్తున్నాయి అండ్ ఎందుకు గవర్నమెంట్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాయంటే ఐఐటియన్స్, ఐఐటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా మందికి స్టూడెంట్స్‌కి తీసుకెళ్ళాలి అని చెప్పి మాకు మీరు చేసే పనిని ఇంకా చేయండి అని 300 కోట్ల ఫండింగ్ అనేది ఇచ్చారండి.
కానీ మేము ఇది చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా చేయలేమండి. చాలా లిమిటెడ్ సీట్సే ఉంటాయి. సో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయండి. కాకపోతే ఇందులో నెక్స్ట్ స్టెప్స్ అంటే ఇందులో అడ్మిషన్ రావాలి అంటే ఏంటి అనేది చెప్తానండి. మీరు ఆల్రెడీ వెబినార్ కాబట్టి ఫస్ట్ అంటే ఇక్కడ వరకు మీరు వెబినార్ అటెండ్ అయ్యారు కాబట్టి ఫస్ట్ స్టెప్ మీరు కంప్లీట్ చేశారు. దానికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. మా టీం కాల్ చేస్తారు. మా టీం కాల్ చేసినప్పుడు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుందండి. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అంటే మీకు ఏం అర్థమైంది అనేది తెలుసుకుంటారు. అంటే ఇప్పటి వరకు ఈ సెషన్ లో మాట్లాడిన దాని నుంచి మీరు ఏం అర్థం చేసుకున్నారు అనేది మా టీం కాల్ చేసి మీ నుంచి తెలుసుకుంటారు. ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటేనే కదండి మనం నెక్స్ట్ స్టెప్స్ కి వెళ్ళేది. అంటే అసలు ఇదే అర్థం చేసుకోకుండా మనం ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతున్నాము అనుకుంటే మాకు అలాంటి వాళ్ళు అయితే వద్దండి. మాకు ఎవరు కావాలంటే అండి కొంచెం అరే ప్రపంచం ఎటెళ్తుంది, ఫ్లోలో కొట్టుకెళ్తున్నాము, 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత డబ్బు ఉన్నోడు బయటకు వెళ్ళిపోతున్నాడు, డబ్బు లేనోడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణేలో కాంప్రమైజ్ అయ్యి 3 లక్షల జాబ్కి వెళ్తున్నాడు, అది కూడా రాకుండా చాలా మంది జాబులు లేకుండా ఇబ్బంది పడుతున్నారనే మెచ్యూరిటీతో ఆలోచించి ఓకే మేము ఏం చేస్తున్నాము అనేది అర్థం చేసుకున్న పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కోసం మేము వెతుకుతున్నాము. నేను మళ్ళీ చెప్తున్నానండి, మార్కులతో మాకు సంబంధం లేదు. మార్కుల కన్నా కూడా మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మా దగ్గర లాస్ట్ ఇయర్ ఐఐటీలో సిఎస్సి రాని స్టూడెంట్స్ వచ్చారు, ఎంసెట్ లో 800 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చారు, ఎంసెట్ లో 1000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చారు, 2000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ వచ్చారు. అలానే ఎంసెట్ లో 30,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మేము తీసుకున్నాం అండి. ఎందుకంటే అక్కడ మేము మార్కుల కన్నా పిల్లల మైండ్ సెట్, పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లుంది అనేది మేము చాలా చక్కగా చూసుకున్నాం అనమాట. సో ఫస్ట్ స్టెప్ అయిపోయిందండి, మీరు ఈ సెషన్ అటెండ్ అయ్యారు. సెకండ్ స్టెప్ ఏంటి అంటే మా టీం మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారండి. సో ఆ ఇంటర్వ్యూ కాల్ మీకు రావాలని కోరుకుంటున్నారు అంటే కూడా మీరు ఇదే ఫామ్, నేను ఇందాక ఏ ఫామ్ అయితే మీకు ఇచ్చానో ఇదే ఫామ్ లో మీరు ఏం ఫిల్ చేయాలి అంటే ఐ వాంట్ ఇంటర్వ్యూ అని మీరు ఫిల్ చేయాలి. ఓకే, సో ఒకవేళ ఈ సెషన్ మీ పిల్లలు చూడలేదు అంటే మీ పిల్లలకి కూడా మేము చూపించేలాగా అరేంజ్ చేస్తాము. ఈ సెషన్ పిల్లలు మాత్రమే అటెండ్ అయ్యారు, పేరెంట్స్ లేదు అంటే పేరెంట్స్ కూడా మళ్ళీ చూపించేలాగా మేము అరేంజ్ చేస్తాము. ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సెషన్ పిల్లలు పేరెంట్స్ ఇద్దరు చూడటం కూడా ఇంపార్టెంట్. క్లియర్ అని మీరు ఫిల్ చేయొచ్చు. మా టీం కాల్ చేసినప్పుడు ఇలా నేను మాత్రమే అటెండ్ అయ్యాను, మా పిల్లలు అటెండ్ అవ్వలేదు అని మీరు చెప్తే వెబినార్ లింక్ ఇస్తారు. ఒకవేళ అటెండ్ అవ్వలేదు అని పిల్లలు పేరెంట్స్ కోసం వెబినార్ లింక్ ఇస్తారు. ఓకే, సో పిల్లలు పేరెంట్స్ ఇద్దరు కూడా ఈ వెబినార్ చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇంటర్వ్యూ కాల్ అనేది జరుగుతుంది. దానికైతే ఈ మీటింగ్ లో ఇప్పటి వరకు మీరు అటెండ్ అయినందుకు మీ అందరూ కూడా ఎలిజిబుల్. సో ఈ ఫామ్ ఫిల్ చేస్తే మీకు ప్రయారిటీలో కాల్ చేస్తారు. అది కాకుండా తర్వాత క్యాంపస్ విజిట్, మీరు ఇంటర్వ్యూ కాల్లో సెలెక్ట్ అయ్యారు అంటే ఇంటర్వ్యూలో కాల్లో కూడా మేము అన్ని చాలా జాగ్రత్తగా అడుగుతామండి. మాకు ఏం కావాలనేది మాకు క్లియర్, మాకు ఎలాంటి పేరెంట్ కావాలి, ఎలాంటి స్టూడెంట్ కావాలి అనేది మాకు చాలా క్లియర్. సో మేము మీకు ఏం అర్థమైంది అనేది అడుగుతాం. మీరు ఎంత నీట్ గా అది అర్థం చేసుకున్నారు అనేది చెప్పొచ్చు. మీరు తడబడుతూ చెప్పినా పర్లేదు, కానీ మీరు ఎంత అటెంప్ట్ ఇస్తున్నారు, మీరు ఎంత బాగా ఈ సెషన్ అర్థం చేసుకున్నారు అనేది చూస్తాం. ఓకే, అది అయిపోయిన తర్వాత మా టీం సెలెక్ట్ చేస్తారండి. క్యాంపస్ విజిట్ రావడానికి కూడా మేము పర్ డే 50 మందినే పిలుస్తున్నాం అండి. రోజుకి 50 మంది మాత్రమే మా క్యాంపస్ కి రావడానికి పర్మిషన్ ఇస్తున్నాం అనమాట. సో మా క్యాంపస్ కి రోజుకి 50 మందే రావచ్చు. ఇంటర్వ్యూ కాల్లో మీరు సెలెక్ట్ అయ్యారు అంటే దాని తర్వాత మా క్యాంపస్ విజిట్ కి రావటం అనేది జరుగుతుందండి. ఇక్కడ వెరీ స్మాల్ ఎగ్జామ్, ఆ నాట్ ఎగ్జామ్ అనేది కూడా ఆన్లైన్ లో కూడా రాయొచ్చు అండి, ఆల్రెడీ చాలా మంది రాస్తారు. సో క్యాంపస్ కి వచ్చిన మేము పెడుతున్నాము. సో ఆ నాట్ ఎగ్జామ్ అనేది కూడా ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒకటే టెస్ట్ చేయమండి, పిల్లల మైండ్ సెట్ కూడా టెస్ట్ చేస్తాము. ఈ మూడు అయిన తర్వాతే మనం అడ్మిషన్ అనేది ఇస్తాం. అండ్ అది కాకుండా నేను మళ్ళీ రిపీట్ చేస్తానండి, మీ మార్కులు మ్యాటర్ అవ్వదు. మీ మార్కులు అస్సలు ఇప్పటివరకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని బట్టి కొట్టించిందండి. ఎంత బట్టి కొట్టాము, లిమిటెడ్ టైంలో ఎంత రెప్లికేట్ చేశాము అనే క్వాలిటీ 2030లో అయితే ఏ కంపెనీకి అవసరం లేదు. అర్థమైందా అండి? సో 2030లో ఆ స్కిల్ అనేది అవసరం. ఎంత బట్టి కొట్టి రెప్లికేట్ చేసాం అనే దానిపైన మనం కూడా పిల్లల్ని లేబుల్ చేస్తాం, మనం కూడా పిల్లల్ని జడ్జ్ చేస్తాము. అర్థమైంది కదండి? వాళ్ళకి ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది అనే దాన్ని బట్టి వాళ్ళు లైఫ్ లో ఎక్కడ సెటిల్ అవుతారు అనేది డిపెండే అవ్వదు. నేను 1కి 10 సార్లు రిపీట్ చేస్తున్నానండి ఈ పాయింట్ ని. ఓకే, సో ఇక్కడ కావాల్సింది ఒకటే, స్ట్రాంగ్ డిజైర్ టు గ్రో. నేను చెప్తున్నాను ఇక్కడ ఫుల్ లైఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. కాకపోతే ఎంజాయ్మెంట్ తో పాటు ఇంకొకటి ఏముంటుంది అంటే నేర్చుకునేది కరెక్ట్ నేర్చుకుంటాం, అవుట్డేటెడ్ది నేర్చుకోము. ఎప్పుడో పాతకాలపు కరికులం నేర్చుకోము. ఐఐటియన్స్ రకరకాల కంపెనీస్ లో మేము రీసెర్చ్ చేసి మేము సొంతంగా ప్రొడక్ట్స్ తయారు చేసి ఆ నేర్పించిందే వీళ్ళందరికీ నేర్పిస్తున్నాం. కాబట్టి కంపెనీలు ఇవాళ 2000 కంపెనీలు మా వెనకాల ఉన్నాయి, గవర్నమెంట్స్ మా వెనకాల ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఇయర్ మేము ఒక 10 క్యాంపసెస్ లో చేస్తామని చెప్పాను కదండి. ఈ 10 క్యాంపసెస్ ఏంటి అనేది కూడా టెలిఫోనిక్ రౌండ్ లో మీరు సెలెక్ట్ అయ్యారు అంటే తర్వాత మా క్యాంపస్ కి వచ్చినప్పుడు ఇవి ఇంకా డీటెయిల్డ్ గా చెప్తారు. టెలిఫోనిక్ రౌండ్ లో మీరు సెలెక్ట్ అయితే ఈ 10 క్యాంపసెస్ ఏంటి, ఎక్కడ ఎలా చేస్తున్నాము. హైదరాబాద్ లో మాది 30 ఎకరాలండి, పూణేలో దగ్గర ఒక 40 ఎకరాలు, ఢిల్లీలో ఆల్మోస్ట్ ఒక
60 ఎకరాలు. ఓకే. విజయవాడలో కూడా టాప్ ప్లేస్ లోనే చేస్తాము. అవన్నీ కూడా మీరు టెలిఫోనిక్ రౌండ్ లో మీరు సెలెక్ట్ అయితే మా టీం చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో అదండి సంగతి అయితే. సో ఐ థింక్ ఫైనల్ గా ఈ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళకైతే మీకు కొత్త విషయాలు తెలిసాయని నేను అనుకుంటున్నానండి. సో ఎక్కడ అంటే మనం ఏం చూడాలి కాలేజ్ లో, పేరెంట్స్ అందరికి ఒకటే క్వశ్చన్ అండి. ఓకే, మీరు కాలేజ్ ని అడగాల్సిన క్వశ్చన్, మీ R&D టీం ఏంటి, R&D టీమ్ లో ఎవరు పనిచేస్తారు, మీ కరికులం లో ఏ ఉంది, ఓకే ఉంది, ఎందుకంటే ఇవాళ అన్ని కాలేజ్ లో ఉందండి. ఏఏలో ఏముంది, అవుట్ డేటెడ్ క్లాసికల్ మషిన్ లెర్నింగ్ ఉందా, డీప్ లెర్నింగ్ ఉందా, లేకపోతే జనరేటివ్ ఏఐలో ఎంతసేపు నేర్పిస్తారు, జనరేటివ్ ఏఐలో ఎలాంటి సాఫ్ట్వేర్ తయారు చేయడం నేర్పిస్తారు. ఇందాక నేను చెప్పాను కదా, సాఫ్ట్వేర్ ని తయారు చేసే సాఫ్ట్వేర్, మీరు ఎలా సాఫ్ట్వేర్ తయారు చేయడం నేర్పిస్తారు అంటే మీకు ఎవరో ఆన్సర్ చేయలేరు. మేము ఆల్రెడీ అన్ని కాలేజీలు అడిగేసామండి, కాలేజీలు కూడా చేయబోతున్నాయి కాబట్టి కాలేజీలు కూడా ఇవాళ మా వెనకాల పడుతున్నాయండి. ఒక 10 యూనివర్సిటీస్ తో మేము కొలాబరేట్ అయ్యే ఇదంతా కూడా చేస్తున్నాము. అందుకనే మేము యూజీసీ బీటెక్ ఇన్ యూజీసీ అప్రూవ్డ్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అందుకనే ఇవ్వగలుగుతున్నాము. ఇయర్ మా దగ్గరికి ఒక 100 కాలేజీలు వచ్చాయండి, మా కాలేజ్లో ఇదంతా చేయండి అని. మేము అందులో నుంచి ఒక 10 సెలెక్ట్ చేసుకున్నాము. అవన్నీ ఏంటి అనేది మీరు టెలిఫోనిక్ రౌండ్ లో మీరు సెలెక్ట్ అయితే, నేను మళ్ళీ చెప్తాను, మీకు ఇక్కడ యూజీసీ అప్రూవ్డ్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్సే వస్తుంది. సో ఇదంతా కూడా గవర్నమెంట్ చక్కగా మనం సపోర్ట్ చేస్తుంది. ఇలా ఐఐటియన్స్, మన దేశం కోసం ఐఐటియన్స్, గవర్నమెంట్ చేయాల్సిన పని ఐఐటియన్స్ చేస్తున్నారు అని చెప్పి మాకు అన్ని వైపుల నుంచి సపోర్ట్ ఉందండి. 300 కోట్ల ఫండింగ్ కూడా ఇచ్చారు. ఓకే. సో ఐఐటియన్స్ ఇట్లా చేస్తున్నారని చెప్పి ఇవాళ కంపెనీస్ అన్ని ప్రతిదీ కూడా ఇలా ఇండియాలో ఎడ్యుకేషన్ లిఫ్ట్ చేస్తున్నాము. మేమైతే డిసైడెడ్ అండి, తుప్పు పట్టిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మేము కడిగి తీరుతాము అనే స్టేట్మెంట్ తో నేను ఎండ్ చేస్తున్నానండి. మీరు ఇంటర్వ్యూ కావాలనుకుంటున్నారు అంటే ఫామ్ ఫిల్ చేయాలి. మీరు ఫామ్ ఫిల్ చేస్తే మా టీం మీకు కాల్ చేస్తారు. సో ఈ సెషన్ లో అయితే మీకు చాలా మంచి ఇన్సైట్స్ వచ్చాయి అనుకుంటున్నాం అండి. సో థ్యాంక్ యూ, ఇంత టైం మీరు పేషెంట్ గా అటెండ్ అయినందుకు. సో ఆల్మోస్ట్ మీరు చాలా సిన్సియర్ పేరెంట్స్ అండి, ఎందుకంటే ఆఖరి నిమిషం వరకు కూడా మీరు ఉన్నారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్. సో మీ పిల్లల కోసం, ఒకవేళ మీ పిల్లలు చూడలేదంటే వెబినార్ అడగండి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ బెటర్ గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మేము చూపించిన దాంట్లోంచే క్వశ్చన్స్ అడుగుతాము. సో చక్కగా మీరు ఈ వెబినార్ కూడా తీసుకోవచ్చండి. సో ఐ హోప్ మీకు మంచి నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. సో మేము రెడీ, మీరు రెడీ అనేది క్వశ్చన్. ఎడ్యుకేషన్ లో ఏదైతే మార్పు చూద్దాం అనుకుంటున్నారో ఆ మార్పే తీసుకొచ్చాము, మీరు రెడీయా? ఓకే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి.